అన్ని రీతులుగా ఈమె సర్వం కోల్పోయింది, సమస్తాన్ని కోల్పోయింది, నిరీక్షణ అంతా కోల్పోయింది. ఇక నిరీక్షణ లేదు ఆమె జీవితాన్ని. కానీ గొప్ప నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. నిరీక్షణ కోల్పోయావా? అప్పుల పాలైపోయి, నేను చెప్పాను కదా, ఎంతోమంది అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకొచ్చాను. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కానే కాదు. నువ్వు బతికుండి సాధించాలి. నీ కళ్ళతో చూడాలి, నీ చెవులతో వినాలి, నీ దేహంతో దేవుని కార్యాలని అనుభవించాలి. క్రైస్తవం హల్లెలూయా. నీ నోటితో సాక్ష్యం చెప్పాలి దేవుని అద్భుతమైన కార్యాలు. సర్వాన్ని కోల్పోయాడు యోబు. ఆస్తి అంతా పోయింది ఒకే రోజు. పిల్లలందరూ చనిపోయారు. 10 మంది పిల్లలు చనిపోయారు. సరే, ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు,